VVIP లో పార్కింగ్ పెట్టాం. మోస్ట్ ఇంపార్టెంట్ VIPs అంతా కూడా అక్కడ పార్కింగ్ పెడతాం. 4th గేట్ వరకు వెహికల్ అలౌ చేసిన అప్పుడు జల వినాయకుడి దగ్గర ఎదురుగా VIP పార్కింగ్ ఒకటి ఉంటుంది. బోర్డు మెంబర్స్ కానీ ఇంకా రకరకాల VIPs వెళ్తారు, అక్కడే పార్కింగ్ చేసేస్తారు, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మీరు చెప్పినట్టుగా పొన్నాలమ్మ టెంపుల్ నుంచి కూడా 4th గేట్ వరకు ఏ వెహికల్ రోడ్లో ఉండదు. ఒకవేళ పొన్నాలమ్మ టెంపుల్ నుంచి లోపలికి ఎంటర్ అయిపో అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన ఏర్పాట్ల గురించి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ టెంపుల్ లోపల టెంపుల్ బయట ఫైర్ ఎక్విప్మెంట్ కూడా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ సిబ్బందితో పాటు టెంపుల్ సిబ్బందికి కూడా కొంత ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే ఎట్లా గ్యాస్ సిలిండర్ వాడాలి అనే ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది. అలాగే ఎవరికైనా ఏదైనా అస్వస్థత కలిగితే ఏ ప్రాంతం నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే మన కాళహస్తి టెంపుల్ DMHO ఆఫీసర్తో మాట్లాడడం, అమరా హాస్పిటల్ వాళ్ళతో కూడా మాట్లాడడం, MGM హాస్పిటల్ వాళ్ళతో కూడా మాట్లాడడం, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఎనీ టైం మెడికల్ ఆఫీసర్ ఉండే విధంగా MGM హాస్పిటల్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీకాళహస్తి హాస్పిటల్లో కూడా డాక్టర్ అందుబాటులో ఉండాలని చెప్పేసి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అమరా హాస్పిటల్ వాళ్ళు కూడా అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు, వాళ్ళకు కూడా అంబులెన్స్ పెట్టుకోవడానికి, ప్లస్ లోపల వాళ్ళ యొక్క మెడికల్ టీమ్ కూడా బాగా వెల్ ఇంటలెక్చువల్ పర్సన్స్, వెల్ ట్రైన్ పర్సన్స్ ఉన్న వాళ్ళతో ఒక టీం కూడా మేము ఇన్సైడ్ టెంపుల్ కానీ అవుట్ సైడ్ టెంపుల్ కానీ పెట్టుకోవడానికి వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఈ విధంగా వచ్చే భక్తులు అందరికీ కూడా ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకోవడం, దర్శనం చేసుకున్న తర్వాత హ్యాపీగా వారి గమ్యస్థానానికి వెళ్ళడానికి కావాల్సిన ట్రాఫిక్ ఏర్పాట్లు అన్నీ కూడా మా సీనియర్ ఇన్స్పెక్టర్ సంజీవ్, ఇంతకుముందు పాత ఇన్స్పెక్టర్, బాగా అనుభవం ఉన్న ఇన్స్పెక్టర్, వారికి ఆ బాధ్యత అప్పగించడం జరిగింది. వారు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేసుకుంటూ టైం టు టైం ట్రాఫిక్ ఎక్కడ సమస్య రాకుండా చూసుకోవడం జరిగింది. మా 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఎంటైర్ మొత్తం బందోబస్తు అందరికీ ఇన్ఛార్జ్గా ఉండి అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవడం జరుగుతున్నది. 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు కూడా ప్రొసెషన్ సంబంధించిన ఏర్పాట్లు 4 మాడవీధుల్లో ప్రొసెషన్ జాగ్రత్తగా తీసుకురావడం దానికి సంబంధించిన కోఆర్డినేట్ చేసుకుంటూ అదర్ డిపార్ట్మెంట్స్తో చేసుకోవడం జరిగింది. తిమ్మయ్య గారు ట్రాఫిక్ సంబంధించిన ఏర్పాట్ల గురించి అన్ని కూడా ఆయన బాధ్యత అప్పగించడం జరిగింది. మనకు బిఎన్కర్వేసి సీనియర్ పోస్ట్ ఎస్ఐ గారు ఉన్నారు, హరిని, మనకు వెంకటేష్ అని ఎస్ఐ గారు ఉన్నారు, నాగరాజు ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, రవి అని అందరికీ కూడా ఒక్కొక్క మా వాళ్ళు కూడా ఏదైనా ఎక్కడైనా తెలియకపోవడం కొంత ఎవరు ఏంటి అనేది గుర్తించకుండా చిన్న చిన్న తప్పులు జరిగితే దానికి కూడా నేను జరగకుండా మా వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. రేపు సాయంత్రం అందరూ కూడా చెప్తాం మేము ఎవరెవరు ఎట్లా ఉంటారు, మనకు ఎవరు కోఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళతో మన కోఆపరేషన్ ఎలా ఉండాలి, భక్తులతో ఎలా మెలగాలి అన్నీ కూడా మేము మనకి చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న సంఘటన ఉంటే కూడా మీరు కొంచెం మా దృష్టికి తీసుకురావాల్సిన కోరుతున్నాం. పోలీస్ సిబ్బందితో పాటు మేము సేవలను స్కౌట్స్ అండ్ గైడ్స్, NCC, మహిళా పోలీసులు, వాలంటీర్స్ ఇలాంటి వారన్ని సేవలను కూడా మేము వాళ్ళ సేవల్ని కూడా తీసుకోవడం జరుగుతున్నది. సబ్ టెంపుల్స్ ఉన్నాయి మనకు, కాళికామాత టెంపుల్, వేలింగాల కోన, అర్ధనారేశ్వర టెంపుల్, ఉబ్రమణుల టెంపుల్, MG రోడ్లో టెంపుల్, దుర్గా టెంపుల్, తొండమనాడు టెంపుల్, అన్ని చోట్ల కూడా మేము బందోబస్తు కూడా వేసుకోవడం జరుగుతున్నది. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికైతే ప్రాపర్ వేలోనే దగ్గరుండి నేను మా అధికారులందరూ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడే ఉండి క్షణం కూడా గమనించుకుంటూ అన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాము. చైల్డ్ మ్యారేజెస్ కూడా జరగకుండా ICDS డిపార్ట్మెంట్ వాడుతాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడుతాను, పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని కౌన్సిలింగ్స్ కూడా చేస్తున్నాం. మీ ద్వారా లాడ్జ్ వాళ్ళకు ఆ లాడ్జ్ యజమాని కూడా చెప్పడం జరుగుతున్నది. ఎక్కడైనా కూడా మీ లాడ్జ్లో చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి ఎవరికైనా రూమ్స్ ఇవ్వడం జరిగితే మాత్రం చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చైల్డ్ మ్యారేజెస్ని ప్రోత్సహించిన వారికి కేసు పెట్టడం జరుగుతుందని చెప్పి
ముందే నేను హెచ్చరిస్తున్నాను. నోటీసులు కూడా మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. పర్సనల్గా కూడా అన్ని లాడ్జ్ల వారికి చెప్పడం జరిగింది. కాబట్టి బాల్య వివాహాలను అరికట్టడంలో మీరు కూడా సహకరించాలి. అంతేగాని కమర్షియల్ వేలో ఆలోచన చేసి ఎవరైనా కూడా అలౌ చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 4 మాడ వీధుల్లో ఉన్న వ్యాపార యజమానులకు కమర్షియల్ అసోసియేషన్ వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రథోత్సవం ఉంటుంది. రథోత్సవం రోజు చాలా ఇరుకైన రహదారులు ఉన్నాయి. మీరు చాలా మంది ముందుకు వచ్చి ఆక్రమించుకున్నారు. ఆల్రెడీ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పి ఉన్నారు, కలెక్టర్ గారు చెప్పి ఉన్నారు, మున్సిపల్ అథారిటీ వారికి R&B డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఓ గారు టైం స్లాట్స్ అనేది పెట్టడం జరిగింది వచ్చే విఐపీలకు, ప్రోటోకాల్ వాళ్ళకు. ప్రధానంగా సాధారణ భక్తులను దృష్టిలో పెట్టుకొని సాధారణ భక్తులు హ్యాపీగా వారు రావడం, దర్శనం చేసుకోవడం, ఇక్కడ నుంచి వారి గమ్యస్థానాలకు ప్రశాంతంగా వెళ్ళాలనే మెయిన్ లక్ష్యంగా పెట్టుకొని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రతిరోజు కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటున్నాం ఈఓ గారితోనూ, ఆర్డీఓతో, అదర్ డిపార్ట్మెంట్స్తో. ఇప్పుడు కూడా ఆర్డీఓ మన ఈఓ గారితో కూర్చొని 2 రోజులు అయిపోయింది, ఈ రోజు 3వ రోజు, రేపు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంకా ఏర్పాటు ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని గౌరవనీయుల ఎమ్మెల్యే గారితో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉండి వారి సలహాలు, సూచనలు తీసుకొని ఇంకా అనేక మంది అనుభవస్తులతో కూడా మాట్లాడి ప్రెస్ సోదరులతో కూడా మేము మాట్లాడుతూ ఎలా ఉన్నాయి, ఏంటి, ఇంకా ఏం చేస్తే ఎలా ఉంటుంది, ఏం చేయాలి అని అందరితో కూడా అభిప్రాయాలు సేకరించుకుంటూ ముందుకెళ్తున్నాం. మా ప్రెస్ పత్రికా సోదరులు అందరూ కూడా మాకు చాలా ఆప్తులు, సోదరులు, బంధువులు, అన్ని రకాల మాకు మీ సహకారంతో లాస్ట్ ఇయర్ మేము చాలా ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాం. ఈసారి కూడా అదే విధమైన సహకారం మీరు అందిస్తున్నారు, అందిస్తారు కూడా. ఐ హోప్ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేయడం ఏమంటే, ఏదైనా విషయం మీ దృష్టికి వస్తే దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. ఇది మన కాళహస్తి పట్టణం, మన ఊరు. మన ఊరుకు మనం ఏదైనా ఒక విషయము బయట చెప్పేటప్పుడు మన ఊరికి డ్యామేజ్ కాకుండా చూసి